హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరా మింటికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. ఈ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అలాగే లిస్ట్ 2 వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు. అందరికీ పెండింగ్ ఫర్ ఎంపీడీ ఓపెన్ అని చెప్పేసి మరి మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందని చెప్పేసి రీసెంట్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అయితే మనం చాలా రోజు వీడియోస్ కూడా పెట్టట్లేదు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా లేదని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే సెకండ్ లిస్ట్కి సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఇందిరమ్మ లిస్ట్ ఏదైతే ఉంటుందో సెకండ్ ఫేజ్కి సంబంధించి ఒక కాన్స్టెన్సీకి 2000 మందికి చొప్పున ఎంపిక అయితే చేస్తున్నారు. అందులో కొంతమంది ముగ్గు కూడా పోసుకొని ఇల్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. మరి ఎట్లా చెక్ చేయాలి ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ ఏదైతే ఉంటుందో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి ద్వారా మీరు ఓపెన్ చేస్తారు కదా. మీరు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయిన తర్వాత మీకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తుంది. లిస్ట్ 1లో లిస్ట్ 2 అయితే లిస్ట్ 1లో ఎవరికైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కాకుండా పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపెడుతున్నట్లయితే మీరు సెకండ్ లిస్ట్లో సెలెక్ట్ అయినట్టే, మీకు సెకండ్ లిస్ట్లో నేమ్ ఉన్నట్టే. అంటే దానికి కలెక్టర్ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీకు గ్రామ పంచాయతీ నుంచి కావచ్చు, లేదంటే మున్సిపాలిటీ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా మీకు సమాచారం అయితే ఇస్తారు. మీకు ఇల్లు శాంక్షన్ అయింది అని చెప్పేసి తర్వాత మీకు ప్రొసీడింగ్స్ అయితే ఇస్తారన్నమాట. ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీ అప్రూవల్ చూపిస్తున్న వాళ్ళకైతే ఇల్లు అయితే ఇప్పుడైతే రాదు సెకండ్ ఫేజ్లో. ఎవరికైతే సెకండ్ ఫేజ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, వాళ్ళకైతే సెకండ్ ఫేజ్లో ఇల్లు అయితే వస్తుందండి. చాలామంది ముగ్గు అయితే పోసుకుంటున్నారు, స్టార్ట్ కూడా అవుతున్నాయి ఇల్లు. అలాగే లిస్ట్ 2 గురించి మాట్లాడుకున్నట్టే జిహెచ్ఎంసీ పరిధిలోనే G+9 లేదా G+10 విధానంలో ఆల్రెడీ ఇల్లు కడతామని చెప్పేసి మంత్రి పొంగులేటి గారు చెప్పడం, దానికి సంబంధించి కూడా ఆల్రెడీ స్థల సేకరణ అయిపోయినాయి. దానికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే పర్మిషన్స్ కావచ్చు, అవన్నీ ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తున్నారు. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోయి ఈ L2 వాళ్ళకు కూడా ఇండ్లు అయితే నిర్మించిస్తారన్నమాట. ఇక డబుల్ బెడ్రూమ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అవి కూడా మన రీసెంట్గా పంపిణీ చేయడం కూడా జరిగింది. కొన్ని మిగతాయి కూడా పంపిణీ అనేది చేస్తారనమాట. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడు లిస్ట్ 1 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరికైతే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపిస్తుందో వాళ్ళందరికీ ఇల్లు అయితే వస్తుంది సెకండ్ ఫేజ్లో. థర్డ్ ఫేజ్లో మరింత మందికి అయితే ఇల్లు అయితే వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఎవరెవరికైతే పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ చూపిస్తుందో వాళ్ళంతా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైతే పేమెంట్ సంబంధించి కావచ్చు, లేదా నెక్స్ట్ ఏమేమో స్టెప్స్ ఉంటాయి వాటికి సంబంధించిన వీడియోస్ మన దాంట్లో చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా మీకు ఏమైనా కావాలన్నా కూడా నేను మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.